ఇక్కడ మొన్న ఢిల్లీలో మనం చూసాం కదా, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ ఢిల్లీ వెళ్ళి కథం తొక్కారు. అది బ్రహ్మాండమైన సక్సెస్. అది నిజానికి ప్రభుత్వం అప్పటికే అది లీక్ అయింది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెట్టారు. అది జరుగుతుండగానే లేదు ఇది జరగకుండా ఉండాలి భవిష్యత్తులో అంటే ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు ఉండాలని విద్యార్థి లోకం కథం దొక్కింది. కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. దాన్ని జంజీ ఉద్యమంగా మనం బాగా పాపులర్ అయింది. అది దేనికి? పేపర్ లీక్ అయినందుకు. కానీ ఇక్కడ పేపర్ లీక్ అవ్వలేదు అని చెప్పడానికి ఇక్కడ జంజీ ఉద్యమం చేయాల్సి వచ్చింది వాళ్ళ. సో ఇప్పుడు ఇది కూడా ఒక కాజ్, అది ఒక కాజ్. అవ్వకుండా ఉండాలి భవిష్యత్తులో అనే దానికి అది ఒక కాజ్. ఇక్కడ అవ్వలేదు అని చెప్పడానికి ఉద్యమం చేయాల్సి వచ్చింది కదా. మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? మాకు ఆ ఫీలింగ్ అంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను ఆ రోజు ఉద్యోగాల కొలువుల కోసం రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఈ రోజు మా ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు అలా పరిస్థితులు అలా తీసుకొచ్చారండి. ఇప్పుడు మేము అంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాసినందుకు ఈ రోజు అన్ని వేల మందితో మేము అక్కడ ధైర్యంగా వచ్చాము. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి. గౌరవ హైకోర్టు దగ్గరికి అయితేనేమి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి దగ్గరికి అయితేనేమి, వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నామండి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే రండి, చర్చకు రండి, చర్చిద్దామండి. అంత చెప్తున్నా వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి కనీసం అభ్యర్థులుగా మేమైనా కానీ, ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులుగా మేమైనా కానీ బయటకు వచ్చి వాళ్ళకి సమాధానం చెప్తేనే కనీసం అర్థమవుతుందనే రీతిలో ఇవాళ మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని. అసలు ఇదంతా ఇంత చేస్తుంది కదా, రెండు నెలల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడైనా మీలాంటి వాళ్ళు చాలామంది, వేల మంది ఉన్నారు కదా, ఎవరినైనా వచ్చి ఏంటి ఎక్కడైనా అక్రమాలు జరిగాయా, పేపర్ లీక్ అయిందట నిజమేనా అని వాళ్ళు ఆ పార్టీ తరఫున ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి అడిగారా? కనీసం చెక్ చేసుకున్నారా వాళ్ళు? లేదండి, ఎవరు అడగలేదు. అంటే మీకు సంబంధం లేకుండా, మీతో సంప్రదింపులు లేకుండా వాళ్ళంతా వాళ్ళే ఊహించేసుకుని చేశారు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ ఆత్మాభిమానాన్ని లేదా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా జరుగుతున్న ప్రయత్నం అని భావించి మీరు ఇవాళ రోడ్డెక్కి ఒక ర్యాలీ తీశారు కదా. యా రేపు మళ్ళీ సెప్టెంబర్లో ఇంకో డిఎస్సి జరగబోతోంది. అదే సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఓకే వాట్ ఎవర్. సో ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. నోటిఫికేషన్ మనకి అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు. సో ఆ అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? ఈ లీకేజీకి సంబంధించి కానీ, పేపర్ లీకేజ్ అనే క్వశ్చనే లేదు ఆన్లైన్ కాబట్టి, అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ జాబ్ కొట్టిన మీరు వాళ్ళకి ఏమి సలహా ఇస్తారు? కష్టపడి చదివిన ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్ అండి. నేను ఎక్కడ కూడా ఇలాంటి అవాస్తవాలను నమ్ముకోకుండా కష్టపడి చదివితే ఖచ్చితంగా మన ప్రయత్నం గట్టిగా ఉండి మన మెరిట్ సాధిస్తే ఉద్యోగం వస్తాను ఉద్దేశంతోనే గొప్ప సంకల్పంతో జరిగాము. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వము గత ఒక 14 డిఎస్సీలు నిర్వహించింది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 డిఎస్సీలు నిర్వహించింది. ఆ గత చరిత్రను చూసుకుంటే ఎప్పుడు కూడా పేపర్ లీకేజ్ అనే అంశం మీద ఎప్పుడు కూడా ఆ అంశం ఎప్పుడు తెర మీదకి రాలేదు. అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలాంటి పేపర్ లీకేజీలకు ఆస్కారం లేదనే ఉద్దేశంతోనే వీళ్ళకి ఒక చిన్న సలహా ఇస్తున్నానండి. మీకు కష్టపడి మీరు చదవండి, పారదర్శకంగా ఎగ్జామ్ జరుగుతాయి, మంచిగా రాయండి, మీ ప్రతిభను కనబరచండి, మెరిట్ లిస్ట్ లో మీరు మంచి స్కోర్ సాధించండి, ఉద్యోగం సంపాదించండి తెలియజేస్తానండి. ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి, ఎవరి ట్రాప్ లో పడొద్దని చెప్తున్నాను. సో పొలిటికల్ ట్రాప్ లో పడొద్దు అనేది మీ సూచన? అంతేనండి, అంతే. రైట్. అది గఫూర్ గారు,